ఎమ్మెల్యే అంటే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి 10 లక్షల రూపాయలు పెట్టి ఎకరం కొని 50 లక్షల రూపాయలకి భూములు ప్రభుత్వానికి అమ్మినటువంటి వాళ్ళని చూసాం. ఆంధ్రప్రదేశ్లో మన తెనాల్లో కొల్లిపర మండలంలో దొరికేటువంటి ఇసుక మొత్తాన్ని కూడా రోడ్లు బద్దలు చేసుకొని హైదరాబాద్కి తమిళనాడుకి తరలించినటువంటి నాయకులు చూసాం. ఆ ఎమ్మెల్యే కాలం అంతా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం కేటాయించుకున్నటువంటి నాయకులను చూసాం. ఏదో నలుగురిని పిలవటం, ప్రెస్ మీట్ పెట్టడం, నేను లోకల్ ఏంది నాకు అర్థం కల లోకల్ అంటే ఎవరు నాన్ లోకల్ ఇక్కడ? అయ్యా నిన్నే అడుగుతున్నా, నీ నాయకుడు ఎక్కడ లోకల్లో చెప్పు ఒకసారి. నువ్వు మన పేటల్లో కుక్కలు కూడా తిరుగుతుంటాయి. ఒక బజార్లో ఉన్నటువంటి కుక్కలు గుంపుంటే ఇంకొక బజార్లో నుంచి కుక్క వస్తే ఎంట పడుతుంటాయి, అరుస్తుంటాయి. అంటే కుక్కలు కూడా లోకల్ అని చెప్పేసి ఉంటాయి కానీ ఏమీ చేయలేవు, అరవడం తప్పితే. అలాంటి పరిస్థితి రా బాబు నీది. ఎందుకు నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ పాపం కొన్ని నిజాలు ఒప్పుకుంటారు. మేము ఎదవలో మేమేం చేయలేకపోబట్టే వాడిపోయామని. ఇంకేం నీతో మాట్లాడదు మేము. ఇక్కడ 527 ఎకరాలు భూసేకరణ చేశారు. మంత్రి గారు దయ ఉంచి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పా. మీరు ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి నోట్లోంచి మాట కాదు, ప్యాంటు జారిపోతుందని చెప్పి మీకు మనం చేస్తాం. మీ దగ్గర ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క పోకడని చూపించండి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది. ఆనాడు దోచుకు తిన్నారు ప్రజల్ని. ఈనాటికి కూడా ప్రజల యొక్క డబ్బుని దోచుకొని ఈ రోజున బతుకుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మాట్లాడటానికి అవకాశం మనం ఇస్తున్నామేమనే భావంతో ఈ 2 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మంత్రి గారు అని చెప్పి మనం చేస్తున్నాం. వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి మీరు తిరుగుతారా, ఊరేగించుకుంటారా? ఎవరికయ్యా ఊరేగింపులు? మీ ఊరేగింపులు ఎవరి మీద? మీ ఉడతోపులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఉడతోపులకి చింతకాయలు రాలో, అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజున మీరు ఊపే ఊపులు దేనికోసం అంటున్నా? మేము కూడా బతికున్నామని చెప్పుకోవడం కోసమా మీ ఉడత ఊపులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సోదరులు ఆలపాటి రాజా గారు ఇందాక గుర్తు చేశారు ఇక్కడ జరిగిన స్కామ్ గురించి. ఒక్క ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కామ్ ఇది. కానీ అన్ని ప్రాంతాల్లో తెలుసు తెనాల్లో ఏ విధంగా జరిగిందో. ఎవరు మర్చిపోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా కూటమి నాయకులు విరుచుకుపడ్డారు. పేదవారికి ఇచ్చే ఇళ్ల స్థలాల పేరిట పెద్ద స్కామ్ చేశాడని, దీనిపై మంత్రి మనోహర్ తలుచుకుంటే తప్పు చేసిన వారు తప్పించుకోలేరని ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడగా, దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నాడని చెప్పారు మంత్రి మనోహర్. తెనాలిలో ఘనంగా కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఈ విజయోత్సవ సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతులకు పాస్ పుస్తకాలను, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. తొలుత తెనాలి బాలాజీరావుపేటలో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న.
అడుగు వేద్దాం మనమిక సైనికా జనసేన 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 చెక్కువేరా కథం శేషేంద్రుని పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల మన పిల్లల్ని ప్రసవించి బిడ్డల్ని పెంచి వాళ్ళని వయోవృద్ధి ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా తల్లిదండ్రుల్ని కూడా సరిగా చూసుకోలేనటువంటి ఇప్పటి సమాజంలో అనాథ శరణాలయాల్లో చేర్చినటువంటి తల్లిదండ్రులను మనం ఎంతమందినో చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం ఎంతో అమ్మా మేమున్నాం మీ కన్నీటిని తుడిచి మీ వృద్ధులకి మేము ఎంతో సహాయ సహకారాలు అందిస్తే మీకు రక్షణగా ఉంటామమ్మా అని చెప్పి ప్రతి నెల మనకు 4,000 రూపాయలు అందిస్తూ ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మా ఇంటి తలుపులు తట్టి తీసుకొచ్చి మాకు అందించి మా ఆకలిని తీర్చి మా దప్పికను తేమార్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఏం కృతజ్ఞతలు చెప్పుకోగలం. బయట మార్కెట్లో 1,450 బస్తా 75 కిలోలు ఉండగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో 1,800 రూపాయలు ఇచ్చారండి. దాదాపు సుమారు ఎకరానికి 16,000 దాకా లబ్ధి చేకూరిందండి. నా వైఫ్కి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6వ నెలలోనే అర్జెంటుగా ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయవలసి వచ్చిన ప్రస్తుత తరుణంలో తెనాలిలో చేతులెత్తేసినటువంటి అందరు డాక్టర్ల ముందు విజయవాడలో ఒక హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు, బిడ్డ బాగుపడతాడని చెప్పినప్పుడు నాకు మైండ్లోకి వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన మన ఎమ్మెల్యే గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియక సార్ ఊళ్ళో లేనప్పుడు నేను మొబైల్లో నుంచి ఒక మెసేజ్ పెట్టాను, సార్ నా పరిస్థితి ఎలా ఉంది, నేను అంత ఖర్చు పెట్టే పరిస్థితుల్లో నేను లేను అన్నప్పుడు ఒక్క 20 నిమిషాలలోనే ఆ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి తన పిఏ గారి చేత ఫోన్ చేయించి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి మేమున్నాము అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత క్షేమంగా మా బిడ్డ తిరిగి వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే తెనాలి పట్టణంలోనే మన నియోజకవర్గంలోనే అత్యధికంగా పంపిణీ చేసినటువంటి చెక్కుల్లో 8,57,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నాకు అందించినటువంటి మనోహర్ గారికి గతంలో కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది. రోడ్ల మీద ఎవడన్నా కనపడితే వాడిని కాలు చేతులు నరికేయటం, ఆడపిల్లలు రోడ్డు మీద కనబడితే సామూహిక అత్యాచారం చేయటం, చిన్నపిల్లల అక్కల్ని ఎవరన్నా వేధిస్తే తమ్ముడు అడిగితే అమర్నాథ్ లాంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, గంజాయి అమ్మించడం, ప్రత్యర్థుల ఇళ్లలో మందు బాటిల్ పెట్టి అరెస్టులు చేయించడం, ఇలాంటి పరిపాలన కూడా చూసాం. ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలంటే ఇది ఒక సామ్రాజ్యం. ఎవడో కట్టినటువంటి ఇళ్ళకి మేము రంగులేస్తాం, ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తాటదీస్తామనే పద్ధతిలో చూసాం. ఎమ్మెల్యే అంటే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి 10 లక్షల రూపాయలు పెట్టి ఎకరం కొని 50 లక్షల రూపాయలకి భూములు ప్రభుత్వానికి అమ్మినటువంటి వాళ్ళని చూసాం. ఎమ్మెల్యే అంటే ఆంధ్రప్రదేశ్లో మనతనాల్లో కొల్లిపర మండలంలో దొరికేటువంటి ఇసుక మొత్తాన్ని కూడా రోడ్లు బద్దలు చేసుకొని హైదరాబాద్కి తమిళనాడుకి తరలించినటువంటి నాయకులు చూసాం.
ఇల్లుండగానే చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఆ ఎమ్మెల్యే కాలం అంతా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం కేటాయించుకున్నటువంటి నాయకులను చూసాం. కానీ ఇక్కడ అందరూ కూడా, అధికారులందరూ కూడా, అమ్మా మేము ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటిని కూడా నెరవేర్చాము, దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇది తప్పనేటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ప్రశ్నించండి అని చెప్పేసి లెక్కలతో సహా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ కంటే నేనే ఎక్కువ, అంబేద్కర్కు నాకు దేనికి పనికిరాడని చెప్పేసి రాజ్యాంగాన్ని అవమానించి రాజధాని లేకుండా రాష్ట్రం పరువు ఢిల్లీ నడిబొడ్డులో దేశం మొత్తం మీద పరువు తీస్తే ఈరోజు అమరావతిని ఈ కూటమి ప్రభుత్వం రక్షణ చట్టం కింద పార్లమెంట్లో పెట్టి ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడున్నాడు కానీ అక్కడున్నాడు కానీ ఎక్కడున్నాడైనా వాళ్ళ బాబులు వచ్చినా అమరావతిని ఇంచ కూడా కదిలించకుండా రక్షణ చట్టాన్ని తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మాట్లాడితే ఏం చేయాలో తెలియక ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏదో నలుగురిని పిలవటం, ప్రెస్ మీట్ పెట్టడం, నేను లోకల్ నేను లోకల్ నేను లోకల్. ఏంది నాకు అర్థం కల లోకల్ అంటే? ఎవరు నాన్ లోకల్ ఇక్కడ? అయ్యా నిన్నే అడుగుతున్నా, నీ నాయకుడు ఎక్కడ లోకలో చెప్పు ఒకసారి. నువ్వు పులివెందులకు లోకలా? లోటస్ పాండ్ ఉన్న హైదరాబాద్కు లోకలా? ప్యాలెస్ కట్టుకున్నాను తాడేపల్లి అంటున్నాడు, తాడేపల్లికి లోకలా? లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు కదా ఎలహంక ప్యాలెస్ ఉంటా బెంగళూరు లోకలా? ఎక్కడ లోకలైనా చెప్పదు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎట్లాగో రేపు వస్తావు, రేపు ప్రెస్ మీట్ పెట్టి రేపు లోకల్ ఎక్కడో చెప్పు, కడమైన నువ్వేం చెప్పలేవు. ఇంకా కానీ ఒకసారి మనం మాట్లాడుతున్నామంటే ఒకసారి అర్థం ఉండాలి. ఒక నాయకుడు అని చెప్పుకోవడానికి కాదు, ఏదో మాట్లాడదాం ఏదో అనేద్దాం అనేది కాదురా బాబు. మీ అందరూ తెలుసో లేదో మన పేటల్లో కుక్కలు కూడా తిరుగుతుంటాయి. ఒక బజార్లో ఉన్నటువంటి కుక్కలు గుంపుంటే ఇంకొక బజార్లో నుంచి ఏదైనా కుక్క వస్తే ఎంటబడుతుంటాయి, అరుస్తుంటాయి. అంటే కుక్కలు కూడా లోకల్ అని చెప్పేసి ఉంటాయి కానీ ఏమీ చేయలేవు, అరవడం తప్పితే. అలాంటి పరిస్థితి రా బాబు నీది. ఎందుకు నువ్వు వచ్చి ఇక్కడ మొన్నటి కూడా చెప్పేదో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటానంటే మాట్లాడుతూ పాపం కొన్ని నిజాలు ఒప్పుకుంటారు. ఎస్ మేము ఎదవలో మేమేం చేయలేకపోబట్టే వాడిపోయామని. ఇంకేం నీతో మాట్లాడేది? మేము చెప్పుకున్నావు కదా. అట్లాగే నీ నాయకుడు కూడా చెప్పాడు ఒకప్పుడేమో, మీరందరూ చెప్పారు కదా సింహం సింగిల్ మావాడు పులి అని. ఆయన వచ్చాను నేను కూడా బొద్దింకే అనేసాడు. అయిపోయింది మీ పరిస్థితి. అంటే మీ గాలి మీరు వాస్తవాలు ఒప్పుకొని తీసుకున్నటువంటి మీరు ఏం మాట్లాడతారు? కానీ ఇవన్నీ ఎందుకంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి, పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి కొంచెం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాం తప్పితే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనోహర్ గారు నన్ను అంటారు నేనేం చెప్పమనో నేను చెప్పామంటారు. కానీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి అది తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన దానికి మేము మాట్లాడవలసిందే, మాట్లాడతాం. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంత మహిళాలోకం మాకు ఎనుకుంటే ఆ పులులతోనూ ఆ బొద్దింగలతో పని ఏమైనా ఉందా? మాకందరితో మీతో పని, మీకు ఎంత మంచి చేసామో పని, మీ యొక్క జీవితాలు ఎంత సుఖంగా సాగుతున్నాయో సాగింప చేసేటట్లుగా ఆ పని మాకు బాధ్యత. మాకు మొన్న ఈ మధ్యన చూసాం కాలువలన్నీ కూడా దగ్గర కూర్చుని మరీ కాలువలన్నీ క్లీన్ చేయించారు. అంటే అలాంటి నాయకులకి నేను సంపాదించుకుంటే చాలు అని చెప్పేసి కూర్చున్న నాయకులకి ఒకసారి బేరీజు వేసుకుని మీరందరూ కూడా భవిష్యత్తులో వ్యవహరించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 527 ఎకరాలు భూసేకరణ చేశారు. మంత్రి గారు దయ ఉంచి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పా. మీరు ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి నోట్లోంచి మాట కాదు ప్యాంటు జారిపోతుందని చెప్పి మీకు మనం చేస్తాం. మీ దగ్గర ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క పోకడని చూపించండి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది. ఆనాడు దోచుకు తిన్నారు ప్రజల్ని, ఈనాటికి కూడా ప్రజల యొక్క డబ్బుని దోచుకొని ఈ రోజున బతుకుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మాట్లాడటానికి అవకాశం మనం ఇస్తున్నామేమనే భావంతో ఈ 2 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మంత్రి గారు అని చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, 567 ఎకరాలు కొంటే ఎంత కొన్నారు, ఎంతమందికి ఇచ్చారు. ఈరోజు కూడా ఇంటింటికి వెళ్తూ ఉంటుంటే మేము ప్రచారానికో లేకపోతే పలకరించడానికో అయ్యా నా పట్టా ఎక్కడుందో తెలియట్లేదని చెప్పుకునే పరిస్థితి ఈ రోజున ప్రజల్లో ఉందంటే ఏం చేసిందయా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజల్ని దోచుకోవటమా, ప్రజల్ని అవమానపరచడమా, ప్రజల్ని మానభంగాలు చేయటమా, ప్రజల యొక్క ఆస్తుల్ని కబ్జాలు చేయటమా, ఏం చేశారయ్యా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఇదేనా మీరు చేసిన పాలన? గంజాయి వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరినీ నిర్వీర్యం చేసి మీరు పాపం మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి మీరు తిరుగుతారా? ఊరేగించుకుంటారా? ఎవరికయ్యా ఊరేగింపులు? మీ ఊరేగింపులు ఎవరి మీద? మీ ఉడతోపులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఉడతోపులకి చింతకాయలు రాలో, అది మాత్రం మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున మీరు ఊపే ఊపులు దేనికోసం అంటున్నా? మేము కూడా బతికున్నామని చెప్పుకోవడం కోసమా మీ ఉడతోపులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పదవి వచ్చిందని కాదు, ఈ రోజున పదవితో పాటు మా బాధ్యత పెరిగింది. ఏదో కేవలం మాటల కోసమో ఉపన్యాసాల కోసమే కాదు, ఏ విధంగా మేము పరిపాలించాం, ఏ విధంగా ఈ కష్టకాలం మీ అందరితో పాటు నడిచాం అనేది మీకు తెలియాలి. దానికోసమే ఈ ప్రయత్నం. 2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. గుంటూరుకి విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అండతోటి అనేక సందర్భాల్లో కష్టకాలంలో కూడా మనం తెనాలికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రోడ్ల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కేవలం అభివృద్ధి కోసమే పరిమితం కాకుండా సంక్షేమం కూడా తీసుకొచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం. తెనాలి చరిత్ర గురించి, మీరందరూ కష్టపడిన తీరు గురించి, ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచారో, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అది ఏనాడు కూడా మర్చిపోలేదు. సోదరులు ఆలపాటి రాజా గారు ఇందాక గుర్తు చేశారు ఇక్కడ జరిగిన స్కామ్ గురించి. ఒక్క ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కామ్ ఇది. కానీ అన్ని ప్రాంతాల్లో తెలుసు తెనాల్లో ఏ విధంగా జరిగిందో, ఎవరు మర్చిపోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఎందుకంటే ప్రజా నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి స్వార్థం కోసం వారు పరిపాలన చేశారో, ఎంత నష్టం జరిగిందో ఇందాక పిలిమానికరావు చక్కగా చెప్పారు. సుపరిపాలన అంటే అందరికీ పరిపాలన అందించాలి, ఒక అద్భుతంగా పరిపాలించాలి, ప్రజలకి మేలు చేస్తున్నారనే నమ్మకం ప్రజల్లో కలగాలి. సుపరిపాలన అంటే స్వపరిపాలన కాదు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యవస్థల కోసం కాదు సుపరిపాలన అంటే. అటువంటి పాలన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పొరపాటు లేకుండా తెనాలిని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేసాం తప్ప వేరే ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. 1225 కోట్ల రూపాయలు. 1225 కోట్ల రూపాయల్లో సంక్షేమం కోసం 981 కోట్ల రూపాయలు మనం సంక్షేమం తీసుకొస్తే, అభివృద్ధి ప్రత్యేకంగా 243 కోట్ల రూపాయలు మనం మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. ఈ 243 కోట్ల రూపాయల్లో 168 కోట్ల రూపాయలు రోడ్ల గురించి మనం ఖర్చు పెట్టాం. కోలిపర మండలంలో, తెనాలి మండలంలో, తెనాలి మున్సిపాలిటీలో ఏ విధంగా రోడ్లు మనం ఆధునీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు చూశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూశారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఈరోజు మనం వేస్తున్న రోడ్డు, ఈరోజు మనం చేస్తున్న అభివృద్ధి, ఈరోజు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, అటు గుంటూరుకి వెళ్ళినా, ఇటు విజయవాడకి వెళ్ళినా ఏ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వెళ్ళగలుగుతారో మీరు చూస్తున్నారు. చేయాల్సింది చాలా ఉంది, ఇంతటితో సరిపోదు. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం. కావాలని ఏదో విమర్శలు చేయాలని, రాజకీయంగా దానివల్ల ఏదో లబ్ధి కలుగుతుందని ఒక ఆలోచనతో చేస్తూ ఉంటారు. గత పాలకులు చేసిన కార్యక్రమాలతో మనం పోల్చుకుంటే దేనికైనా నేను రెడీ. అది కూడా చెప్తున్నా మీ అందరి తరఫున, దేనికైనా సిద్ధం. ఏ కార్యక్రమం చేసినా దానికి సిద్ధం. కొత్తగా ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నాం 36 కోట్ల రూపాయలతోటి. వైద్యశాలలో ఆల్రెడీ మనకున్న వ్యవస్థని, తల్లి పిల్లల హాస్పిటల్ని ఇంకా మెరుగుపరిచి, వెనకాలే మళ్ళీ క్రిటికల్ కేర్ ఆసుపత్రి 26 కోట్ల రూపాయలతోటి ఇంకో 2-3 నెలల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఒక అద్భుతమైన భవనం నిర్మాణం చేశాం. ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్లు జరిగితే పాపం వాళ్ళకి వైద్య సేవలు కావాలంటే ఈరోజు గుంటూరు వరకు వెళ్ళాల్సి వస్తుంది, విజయవాడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. మన ప్రాంతంలో మన వాళ్ళకి ఒక ధైర్యంగా ఉండే విధంగా మంచి సదుపాయం కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున మనం క్రిటికల్ కేర్ వార్డ్ అక్కడ ఏర్పాటు చేసి
26 కోట్ల రూపాయలతోటి మన జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన వైద్యశాల మనం ఏర్పాటు చేయబోతున్నాం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇది 3వ శాసనసభ్యుడిగా ఉన్నాను తెనాల్లో. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అంటే 2026, 2027లో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి, అమరావతికి అనుగుణంగా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని మన ప్రాంతంలో కూడా ఉపయోగించుకునేటట్టు, అనుసంధానం చేసుకునేటట్టు మన అందరం కూడా ముందుకెళ్దాం. ఇదే మున్సిపల్ బిల్డింగ్ రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నిర్మాణం చేయబోతున్నాం. ఇక్కడ ఈ బిల్డింగ్ తీసి మీరు కోరిన విధంగా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఎవరు ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సహకరించిన అధికారులు కూడా 2-3 రోజుల నుంచి కృషి చేసినందుకు, ఈ రాజకీయ పరంగా 3 పార్టీల నుంచి కూడా ఒక బాధ్యతతోటి ఏ విధంగా మనం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగామో అదే స్ఫూర్తిని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్దాం. మన అగ్రనాయకత్వాన్ని మనం మరింత బలోపేతం చేసేటట్టు, మనం చేస్తున్న కార్యక్రమం ప్రతి విషయంలో కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు అందరం కలిసి ముందుకెళ్దామని తెనాలి ప్రజలకి మరొకసారి అంకితం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై జనసేన, జై టీడీపీ, జై భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ.